ప్రభు పేరట అందరికీ ప్రైజ్లాడండి. మరి నేను చెప్పబోతున్న ఈ యొక్క వాక్య భాగము మరి యెరూషలేము ప్రాంతం గురించి. మరి ఇప్పుడు వీడియో మీరు చూస్తున్నారు కదా, ఆ వీడియోలో ఉన్న అర్థము మరి దేవుడు మనకు తెలియచేసేది ఏంటంటే, మరి ఎహెజ్కేలు గ్రంథము 35 మరి 36 వచనాలను మరి అధ్యాయాలను మనం చదువుకున్నట్టయితే, దేవుడు ఆ యొక్క పర్వతాలు మనం చూస్తున్నాం కదా, ఎడారులుగా ఉన్న పర్వతాల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు అనేక వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు త్వరలో రాబోతున్నారు ప్రభు, అందును బట్టి వందనాలు. మేమందరము కూడా అయ్యా లోపలికి వచ్చే 5 కన్యకల్లాగా మేము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మా అందరిని మీరు ఆశీర్వదించండి. అట్టి రీతిగా మా ఆలోచన, తలంపులను, మార్గాలను మీరు సరళం చేయండి అయ్యా. మరి చెప్పబోతున్న ఈ మాటలు నీకు మహిమకరంగా ఉండాలయ్యా. అయ్యా ఈ మాటలు అర్థం చేసుకోగలిగిన కృపను ప్రతి బిడ్డకి దయచేయండి. చెప్తున్నా, నన్ను ఆశీర్వదించండి. నాలో మీరుండి మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఇచ్చారు కాబట్టి ఆ శక్తితో మీరు మాట్లాడండి. జరగబోయేది అయ్యా మేము కళ్ళారా చూడబోతున్నాం తండ్రి. ఆ యొక్క విలువను మేము తెలుసుకోగలిగిన శక్తిని మాకు దయచేయండి అయ్యా. వింటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. మాకు ఇది జీవం అయ్యా, ఇది జీవము అయ్యా. ఈ జీవము కలిగిన మాటలు వినడానికి ఏ బిడ్డలైతే వింటున్నారో వారందరినీ నిండారుగా వారిని, వారి కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి. ఎక్కడ నిర్జీవంగా ఉన్నదో అక్కడ మొక్కలు మొలిపించగల శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఈరోజు చూస్తున్న ఈ ఎడారి ప్రాంతం అంతా రేపటి దినం ఏమి కాబోతున్నది అని వాక్య లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలిగిన శక్తిని మా అందరికీ దయచేయమని ఈ యొక్క వాక్యంలోకి వెళుతుండగా నన్ను నీ చాటును మరుగుపరుచుకొని నా నోటిని మీరు బోరగా వాడుకొని మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి అమ్మ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి మనము ఎహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం మనం చదివినట్టయితే దేవుడు అంటున్నాడు, మరి నరపుత్రుడా, మరి సెయ్యూరు పర్వతముల పైన నీ ముఖము త్రిప్పుకోమని చెప్తున్నాడు. ఎహెజ్కేలు గ్రంథము కూడా మరి ఈ నరపుత్రుడైన ఎహెజ్కేలు గారు యెహోవా తండ్రి మధ్య జరిగే ఈ సంభాషణ మొత్తము కూడా ఇజ్రాయేలీల గురించి దేవుడు ఇక్కడ ఈ యొక్క అధ్యాయాన్ని వ్రాసి ఉన్నాడు. ఇవన్నీ జరగబోతున్నాయి రేపటి దినాన. మరి మనము జీవము కలిగిన ఆ దేవుని యొక్క వాక్కులను మనము కూడా అర్థం చేసుకుందాం. దేవుడు మరి ఈ యొక్క పర్వతాన్ని ఇప్పుడు మీరందరూ వీడియో చూశారు కదమ్మా. మరి ఆ వీడియోలో ఉన్నది ఈ విధంగా మరి పర్వతాలపై ముఖం తిప్పాడు. ఈరోజు మరి ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క నరపుత్రుడిని ఎహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు? మరి దాని మాటలు ఎత్తి ఇలాగు ప్రవచింపు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, సెయ్యూరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. మరి ఈరోజు ఆ పర్వతాలన్నీ చూస్తుంటే ఎలా ఉన్నాయమ్మా? దేనికి పనికి రాని మరి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. నీవు నిర్జలముగాను ఉండునట్లు నీ పట్టణములు ఎడారులుగాను చేసేదను. మరి ఆ పట్టణాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఎడారి ప్రాంతాలుగా ఉన్నవి. నీవు పాడవుదు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ఇజ్రాయేలీలందరూ కూడా విగ్రహారాధన చేయటం వల్ల మరి పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు పరిశుద్ధ స్థలములోనికి వచ్చాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఒక్కరు కూడా ప్రార్థన చేసేవారు లేరని దేవుడు తన మహిమ ఆకాశ మండలము వైపు వెళుతున్నప్పుడు మరి ఎహెజ్కేలు గారికి మరి కనబడి కెబారు నది దగ్గర ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. మరి తెలుసుకుంటావు. మరి దేవుడు అయితే ఆ తర్వాత జరిగిన మాటల గురించి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఆ పర్వతాలు అలా అవ్వడానికి కారణం ఏంటంటమ్మా? మరి ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా నడుచుకున్నారు కాబట్టి మరి తెలుసుకుంటావు. ఇజ్రాయేలీల ఎడతెగన పగల కలిగి వారి దోష సమాప్తి కాలమున వారి ఉపద్రవము సమయమున నీవు వారికి ఖడ్గమును అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అని దేవుడు మరి ఆనాడు ఇజ్రాయేలీలు చెదిరిపోయినప్పుడు మరి దేవుడు వారందరినీ కూడా పంపివేశాడమ్మా. మరి పంపివేసి దేవుడు తిరిగి ఈ దినాలలో, ఈ కడవరి రోజుల్లో, ఈ చివరి టయాలలో దేవుడు తిరిగి మరి ఇజ్రాయేలీలను ఏర్పాటు చేసుకొని తిరిగి వారి బిడ్డలు రాబోతున్నారని దేవుడు అటువంటి నిర్జలంగా ఉన్న ఈ ప్రాంతం ఈరోజు మనం చూస్తున్న ఈ ఎడారి ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే మరి దేవుడు 36వ అధ్యాయం మనం చూసినట్టయితే, ఇజ్రాయేలు పర్వతములారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన ఈ యొక్క మాట దేవుడు పర్వతాలతోనే మాట్లాడుతున్నాడమ్మా. చూడండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా
ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మీరు గురించి శత్రువులు చెప్పుకున్నారు. ఇప్పుడున్న ప్రజలందరూ కూడా ఇవన్నీ మాయని ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది కదా, హిజ్బుల్లా, హమాస్, గాజా ప్రాంతాలు, వారందరూ కూడా యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆహా ఇంత మంచి ప్రదేశము మాది అయింది. మరి మనము 2 వీడియోలు పెట్టాను. నేను 2 వీడియోలో కూడా ఎంత పచ్చగా యాపిల్ తోట, ద్రాక్ష తోటలు అవన్నీ చూశారు గమ్మ, ఎంత అందంగా ఉన్నావో. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ మాయని అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి వచనమతి ఇలాగూ ప్రవచింపమని ఈ యొక్క దేవుడు పర్వతాలతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్ని జనులకు మీరు స్వాధీనమగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు హాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కులు మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొన నాశించి మేము పాడు చేసి ఉన్నారు. మరి ఇదంతా జరిగి ఉన్నది కాబట్టి దేవుడు ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క అధ్యాయాలన్నీ కూడా మనం చూస్తే మరి ఈ యొక్క పర్వతాలతో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మరి ప్రవచనం ఎత్తి మనం 6వ వచనం చూసుకున్నట్టయితే, కాబట్టి ఇజ్రాయేలు దేశమును గురించి ప్రవచనం ఎత్తి పర్వతాలతో, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్తున్నాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు పర్వతాలు చూసాము, కొండలు చూస్తున్నాం, వాగులు కూడా మీరు చూసారమ్మా వీడియోలో. ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు అంటే, మా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్ని జనుల వల్ల అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. కోపం వచ్చేసింది వారి బిడ్డలను అన్నందుకు. మరి కోపం వచ్చి అంటున్నాడు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్ని జనుల అవమానము నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు ఎవరైతే వారి బిడ్డలను, వారి దేవుని నామాన్ని అవమానపరిచారో వాళ్ళందరూ కూడా అవమానం పొందుతారని దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. మరి దేవుడు యొక్క పర్వతాలు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, ఈ పర్వతాలు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో పర్వతాలు ఏమి కాబోతున్నాయి చూడండి. 8వ వచనం, ఇజ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలం ఇజ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడ చెదిరిపోయి ఉన్నారో, మరి మన ప్రాంతము, మన పొన్నూరు దగ్గర కూడా మరి ఆ ఉన్న ప్రాంతంలో మరి ఇజ్రాయేలీలు మరి ఎఫ్రాయిము గోత్రికులు ఉన్నారమ్మ. వీళ్ళందరూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఇజ్రాయేలుకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు. మరి దేవుడు చూడండి పర్వతాలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ కూడా ఎలా కోపముగా, రోషముగా ఇస్తున్నాడమ్మా మన దేవుడు. ఏమని ఇస్తున్నాడు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు. చిగురు పెట్టి నూతనంగా ఫలిస్తారంటున్నాడు. నేను మీ పక్షమునున్నాను. ఎవరి పక్షాన ఉన్నారు? ఈరోజు ఆ పర్వతాలు, గుట్టలు, ఆ చెట్ల పక్షాన దేవుడు నేనున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవుడు వాళ్ళ తట్టు తిరిగే కాలము, ఈ సమయము, ఈ కాలం ఏంటంటమ్మా, యెరూషలేములో దేవుని కనుదృష్టి, ఆయన కనుదృష్టి అటు ఉన్నది కాబట్టి ఆ యొక్క పర్వతాలన్నీ కూడా ఏమైపోతాయి అంటే, నేను మీ పక్షంగానున్నాను, నేను మీ తట్టు తిరగా వారు దున్నబడి విత్తబడుదురు. అవన్నీ కూడా మరి మీరు దున్నబడి విత్తబడతాయి అంట. మీ మీద మానవ జాతిని అనగా ఇజ్రాయేలీలందరినీ విస్తరింపచేసేదను. ఇప్పుడు మనము చూస్తున్న ఎడారి ప్రాంతం అంతా కూడా రేపటి దినాన అవన్నీ దేవుడు విత్తితే, అవన్నీ దేవుడు అవి చూసినప్పుడు ఎలా అయిపోతాయి, పచ్చగా అయిపోతాయి. అమ్మ చేసేదను. నా పట్టణంలో నివాసులు వత్తురు. నా పట్టణములకు చెదిరిపోయిన ఈ యొక్క బిడ్డలందరూ నివాసం ఉండడానికి వస్తారు. ఒకప్పుడు దేవుడు మరి బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు చెర నుండి ఎలా తీసుకొచ్చాడో, ఈరోజు చెదిరిపోయిన ప్రపంచ దేశాల్లో ఉన్న ఇజ్రాయేల్ కొరకు దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడో చూడమ్మా. యాజిటీజీగా దేవుడు ఏదేను వనాన్ని అవ్వమ్మ ఆదాముల కోసం, ఏ విధంగా ఆదాము అవ్వమ్మల కోసం దేవుడు క్రియేట్ చేశాడు, ఈరోజు ఇజ్రాయేలీలకు కూడా ఆ ప్రాంతాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడమ్మా. మరి ఒకసారి మనం కూడా చూద్దాం. ఆ పట్టణం నివాసులకు ఒత్తురు, పాడైపోయిన పట్టణంలో మరలా కట్టబడును. మీ మీద మనుషులు, పశువులు విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసేదను. పూర్వం ఎలా ఉందమ్మా, ఏదేను తోటలాగా ఉంది యెరూషలేము పట్టణం. దేవుడు మళ్ళీ అలా తయారు చేయబోతున్నాడు. మరి ఆ స్థలంగా చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలులు నీకు కలుగ చేసేదను. మరి యోబు కూడా ఎంతో శ్రమ పడ్డాడు, కానీ 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే ఇజ్రాయేలీలు చెదిరిపోయి వారికంటూ ఒక దేశం లేక ఎంతో ఇబ్బంది పడుతున్న వీళ్ళకి దేవుడు మునుపటి కంటే ఎక్కువగా దేవుడు వాళ్ళకి తయారు చేస్తున్నాడు. అధికమైన మేలులు చేస్తాడు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మరి తండ్రి ఎప్పుడు శిక్షించడమ్మా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఏ విధంగా అయితే దేవుడు దగ్గర చేర్చుకున్నాడు, ఆ విధంగా దేవుడు మరి ఇజ్రాయేల్ జనాంగాన్ని చేర్చుకుంటున్నాడు. మానవ జాతి అనగా ఈ జనులకు ఇజ్రాయేలు నేను మీలో సంచారము చేయించి వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారి స్వాస్యమగుదురు. మరి పుత్రుడు హీన స్థితిలో ఉండకుండా
తప్పకుండా మళ్ళీ యొక్క స్వాస్యాలు ఇస్తాడు. అబ్రహాముకి వాగ్దానం చేసినట్టుగా దేవుడు వీటన్నిటిని కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, మరి దేశమా నీవు మనుషులను భక్షించుదాను, నీ ప్రజలు పుత్రహీనులుగా చేయుదాను అని. ఎవరైతే ఇవన్నీ కూడా మనం ఇవన్నీ మొత్తం కూడా చదివితే ఇజ్రాయేలు దేశం గురించి వేరే దేశం వాళ్ళు ఏమనుకుంటున్నారని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ఎవరు ఏ మాటలైతే ఇజ్రాయేల్ గురించి అనుకున్నారో వాళ్ళందరి ఎదుట తిరిగి దేవుడు ఇజ్రాయేలు నిలవబెట్టి దేవుడు తన యొక్క గొప్పతనాన్ని చూపించబోతున్నాడు దేవుడు. అలాగే దేవుడు మరి యొక్క పర్వతాలతో వీటన్నిటితో దేవుడు నేను విత్తుతున్నాను, మీరు మరి ఎండిపోయిన ఎముకలు. మరి అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే అవన్నీ కూడా యెరూషలేము ప్రాంతం, ఈరోజు మనము చూస్తున్న ఎడారి ప్రాంతం అంతా కూడా పచ్చని తోటలాగా రెండంతలా మరి ఎక్కువ ఇది మునుపటి కంటే అధికంగా ఆశీర్వదించబోతున్నాడమ్మా. ఈరోజు ఆ యొక్క ఏదేను తోటలో నువ్వు నేను కూడా ఎత్తబడిన తర్వాత మరి 1000 ఏండ్ల పరిపాలనలో దేవునితో కలిసి నీ పాదాలు కూడా ఆ ప్రాంతంలో తిరగబోతున్నాయమ్మా. ఎంత గొప్ప ధన్యత తల్లి, ఒక్కసారి నువ్వు గ్రహించుకో. నువ్వు దేవుడు ఆ ప్రాంతాలలో ఇప్పుడు చూస్తున్న ఆ ప్రాంతాలన్నీ రేపు పచ్చని తోటలాగా దేవుడు చేయబోతున్నాడంటే ఎంత గొప్ప ధన్యతమ్మా. మరి దేవుడు తయారు చేశాడు ఏదేని తోట నివాస యోగ్యంగా ఏ విధంగా అయితే ఆనాడు ఆదాము హవ్వలకు చేశాడో ఈరోజు నీ కోసం నా కోసం కూడా దేవుడు ఆ 1000 ఏండ్ల పరిపాలన కోసం ఆ ఇజ్రాయేలీల కోసం దేవుడు ఆ ప్రాంతాలన్నిటినీ చేస్తున్నాడమ్మా. మరి మనం కూడా గ్రహించుకోవాలి. మనం ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం మొత్తం కూడా చదివితే ఇక్కడ నుంచి చదివితే పర్వతాలకు ఆజ్ఞిస్తాడు. పర్వతాలారా మీరు ఫలించండి, నదులారా మీరు చేపలు ఎక్కువ కావాలి, నా బిడ్డలు వస్తున్నారు. వాటన్నిటికీ పర్వతాలకి గుట్టలకి లోయలకి మరి సమస్తము నిర్జీవంగా పడిపోయిన ప్రాకారాలు అవన్నిటికీ దేవుడు సెలవిస్తున్నాడమ్మా. ఇజ్రాయేలీలకు పని చెప్పట్లా గమనించండి, ఇక్కడ వాటికి సెలవిస్తున్నాడు, ప్రకృతికి సెలవిస్తున్నాడు. ప్రకృతి కూడా దేవునికి ఆజ్ఞకు లోబడి అవన్నీ కూడా సిద్ధపడిపోతున్నాయి తల్లి. వాటిలో నువ్వు నేను పాలివారం అవటం అనేది అది మన చేతుల్లో ఉంటుంది. ఆ దేవుని కృప ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని ఇవ్వలేదు, కానీ దేవుని ఎడల నీకు ఆసక్తి, దేవుని ఎడల నీకు భారము, అక్కడ ఆయనతో కలిసి ఉండాలి. ఈ 70-80 సంవత్సరాల బ్రతుకు కాదు, యుగ యుగాలు ఆయనతో కలిసి ఉండాలి అని నీకు గనక ఇష్టం ఉంటే అమ్మా తప్పకుండా ఈరోజు నీ కళ్ళతో చూస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా రేపటి దినాన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి 1000 ఏండ్ల పరిపాలనలో మనందరం పాలివారం అవుతున్నాం. అందుకొని అంత గొప్ప ధన్యత దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలి. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి చదువు ఇంకా 4 అధ్యాయాలు చదివితే పర్వతాలు గుట్టలతోనే దేవుడు అన్నీ చెప్తాడు. నేను విత్తుతున్నాను, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, మరి గుత్తులుగా గాయాలి, నా బిడ్డలు వస్తున్నారు అని దేవుడు ఎంతో సంతోషంగా ఆ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని సిద్ధపరుస్తున్నాడమ్మా. మనము కూడా భారం కలిగి ఈరోజు వస్తున్న మాటలను బట్టి కాదు, కానీ మనము కూడా మరి యెరూషలేమును ప్రేమించువారు ధన్యులు అంటున్నారు. మనము కూడా వారితో పాలివారమై యెరూషలేము గురించి, ఇజ్రాయేలు గురించి, యూదుల గురించి, ఆ ప్రాంతాల గురించి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు యెహెజ్కేలు గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మనము కూడా ఆయనతో ఏకీభవించి మరి వాటన్నిటి గురించి జరగాలి ప్రభువా, అయ్యా ఇజ్రాయేలు త్వరగా మారాలి, మరి వాళ్ళందరూ త్వరగా మారితే ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుడు ఒక ప్రక్క అన్నీ కూడా బాగు చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ భారములో దేవుడు చేస్తున్న ఈ పనులన్నిటిలో మనము కూడా తండ్రితో ఆత్మ సంబంధంగా ఆయనతో కలిసి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆయనతో అవన్నీ కూడా చూపిస్తున్నాడు. మోషేకి ఎలా చూపించాడమ్మా యెరూషలేము మొత్తము, ఈరోజు నీకు నాకు కూడా అదే చూపిస్తున్నాడు. మరి మనము కూడా గ్రహించుకోవాలి. మనకెంతో సమయాలు ఉంటాయి తల్లి, ఆ సమయాలు కాలాలు మరి వ్యర్థంగా వెచ్చించుకోకుండా దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవండి. ఎంత చదివితే ఎంత దేవుడు నీలో పొందుపరచబడితే అంత జీవం కలిగిన బిడ్డగా నువ్వు ఉంటావు. నీ వయసుని బట్టి కాదు, నీ అనారోగ్యాన్ని బట్టి కాదు, కానీ మరి లాజరు 4 దినాలు చనిపోయాడు, లాజరు లేచిరా, ఆ జీవము కలిగిన మాట అనగానే లాజరు బయటకు వచ్చాడమ్మా. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి కాదు, కానీ అయ్యా నిన్ను బట్టి కాదు, కానీ దేవుడు మరి ఆయన బట్టి దేవుడు ఏమంటున్నాడు, మరి నాన్న ఉచ్చరింప శక్యము కానీ ఆత్మ తానే మనలో ఉండి మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నదని దేవుడు సెలవిస్తున్నాడమ్మా. మరి నీ పక్షాన విజ్ఞాపన చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునని కీర్తనలో మనం చదువుతాం. మనం నిద్రపోయేటప్పుడు ఎందుకు దేవుడు ఇవ్వాలి, ఎలా అడగాలో నీకు తెలియదు తల్లి, ఎలా నీకు ఏది కావాలో నీకు అడగటం చేత కాదు. కాబట్టి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ పక్షాన వచ్చి తండ్రి నీకు కావాల్సినవన్నీ అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నెమ్మదిగా మరి కడుపు నిండా అన్నం తింటున్నావు, నెమ్మదిగా నిద్రపోతున్నావు తండ్రి. మరి అటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చినప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనందరం ఉండాలి. అటువంటి అనుభూతిని, అటువంటి ఆసక్తి, నువ్వు ఎంత జీవపు ఓటని
తాగగలవు అంత తాగడానికి దేవుడు అక్కడ సమృద్ధిగా ఇచ్చాడమ్మా. ఆ కుండలో పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు. మరి ఇప్పుడు ఉన్న ఈ వాక్యపు కరువులో అనేక బోధలు, అనేకమైన గలిబిలి వస్తున్న ఈ సమయాలలో దేవుడు నీకంటూ ఆయన గుడారం, నీకంటూ ఒక దేవాలయాన్ని చేసుకున్నాడు. నీ హృదయమైన ఆలయం అంటున్నాడు, నీ గృహమైన ఆలయం అంటున్నాడు. ఈ శరీరములో మరి ఆయన ఒక హృదయంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడుగా. నీవు ఎంత దగ్గరగా ఉన్నాడో గ్రహించుకో తల్లి. ఆయన పిలుచుకో, ఆయనతో మాట్లాడు. అయ్యా జరగబోయేది ఏంటి, నేను ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో నా బిడ్డలు ఉంటాను, నేను ఎక్కడుంటాను ప్రభా, అయ్యా నన్ను కరుణించు, నన్ను ఆదరించు అయ్యా, నేను ఇంకా జీవం కలిగి ఉన్న, ఉనికి కలిగి ఉన్న, చలిస్తున్నాను ప్రభా, అయ్యా నన్ను కాపాడు ప్రభా, నన్ను కాపాడు, నన్ను కరుణించి అయ్యా, నా చేయి పట్టుకొని నడిపించయ్యా. ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నీతో కలిసి ఈరోజు చూస్తున్న ప్రాంతాలన్నీ కూడా అయ్యా నేను సంచరించాలయ్యా, నీతో కలిసి తిరగాలయ్యా, నీ వేండ్ల పరిపాలన నేను పాలిపంపు పొందాలి అని అంటే ప్రభా నేనేం చేయాలని దేవుడిని అడిగితే తప్పకుండా మా దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవంతుడు, శక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడమ్మ. ఒక్కసారి గ్రహించుకొని ఆయన జీవము కలిగిన మాటలు మాట్లాడి ఆయనలో ఎదిగి ఫలించేవారిగా మనందరం ఉండాలి. భూ సంబంధమైన వారసత్వం కాదు, భూ సంబంధమైన ఆస్తిపాస్తులు కాదు తల్లి. ఈరోజు అవేమి నిన్ను కాపాడలేవు, కానీ పరలోక సంబంధమైన ఆస్తి నువ్వు ఎంత సంపాదించుకుంటే నీకు అంత ఆశీర్వాదం తల్లి. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈరోజు పర్వతాలు, గుట్టలు వీటన్నిటి రేపు ఫలించబోతుని సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కోసము? ఇజ్రాయేలీలతో కలిసి నువ్వు కూడా ఉండాలని, మనము కూడా ఉండాలని ఆయన అంత ప్రయాసపడి అంత సిద్ధపడుతుంటే మనము భూ సంబంధమైన విగ్రహాలు పెట్టుకొని ఆయన వైపు చూడకుండా మరి లోకం వైపు చూస్తూ మన కాలాలు, సమయాలు అన్నీ కూడా వ్యర్థం చేసుకుంటున్నాం తల్లి. ఒక్కసారి గ్రహించండి, నీ తండ్రి నిన్ను ఇష్టపడుతున్నాడు. తప్పిపోతే ఒక కౌగిల్లో చేర్చుకొని ఆయన నీ దగ్గరికి రావడానికి ఆయన రెడీగా వస్తున్నాడు తల్లి. మెలకుగా ఉన్నావా? మా బూర శబ్దం వినగలుగుతున్నావా? ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి కొనుపోబడగలిగిన ఆ సౌండ్, ఆ బూర దొంగవలే వస్తానంటున్నాడు దేవుడు. వినగలుగుతున్నావా? మెలకుగా ఉండి ఆయన చూడగలవమ్మా? ఒక్కసారి, ఇంకా మనకి సమయము, కాలం ఉంది. ఆల్రెడీ దేవుడి లేఖనం చెప్పినట్టుగా ఈరోజు ఆ యొక్క యెరూషలేము ప్రాంతం అంతా కూడా సిద్ధపడుతుంది తల్లి. మనం కూడా సిద్ధపడదాం. మనం ఏదో గొప్పవారమని, గనులమని కాదు. ఈ లోకపరమైన ఈ ఆస్తి ఇవన్నీ కూడా చెల్లా చెదిరిపోయి రేపన్నీ పోయాయి తల్లి. పుస్తకం చుట్టినట్టుగా అన్ని లయమైపోయాయి. కానీ నువ్వు నేను ఆ జీవము కలిగిన దేవుని కలిగి ఉంటే ఆయనతో పాటు, ఆయనతో కలిసి జీవించే ఆ గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయాలి. ఆయన ఇవ్వడానికైతే రెడీగా ఉన్నాడు. నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? ఈరోజు మన కళ్ళ ఎదురుగా నిర్జీవంగా ఉన్న యెరూషలేము ప్రాంతం రేపటి దినాన అందముగా తయారవుతుంది. ప్రకృతి అంతా సిద్ధపడుతుంది, అందరూ సిద్ధపడుతున్నారు. మరి నువ్వు నేను సిద్ధపడి ఉన్నామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామమ్మా. మానవులు బలహీనులని దేవుడు అంటున్నాడు. ఒకవేళ ఎక్కడ బలహీనత ఉన్నావు తల్లి, ఎక్కడ బలహీనరాలుగా ఉన్నావు? ఎవరు నిన్ను క్వశ్చన్ చేయక్కర్లా, ఎవరు ఇది నీ తప్పని చెప్పక్కర్లా. నీలో ఉన్న నీ పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు. ప్రభా నా బలహీనతను క్షమించయ్యా. ఆయన ఎదుటే నువ్వు క్షమాపణ అడుగు, ఆయన్నే అడుగు. ఎవరి దగ్గర అడగాల్సిన పని లేదు. ఎంతకాలం ఇలా వ్యర్థమైన వాటి వైపు మన కాలాలు, సమయాలు మంచిగానే ఉంటాయి. ఆ పండు తిన్నప్పుడు అందంగా, రమ్యంగానే ఉన్నది. కానీ మరి దానివల్ల పాపం వచ్చింది తల్లి. ఈరోజు సమయం ఉంది. దేవుడు పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు ఆయన స్తుతించి ఘనపరిచే కృపలో మనం అందరము పెరిగాము. ఆయన స్తుతిస్తున్నాం. పాలు తాగేవారిగా ఉన్నామా, ఎదిగి ఫలిస్తున్నామా అనేది మనము కూడా గ్రహించుకోవాలి తల్లి. ఇవి జీవపు మాటలు, ఇవి కళ్ళారా జరుగుతున్నాయి. అదృశ్యంగా ఉన్నది దృశ్యంగా చూడగలిగిన శక్తి, సామర్థ్యాలు దేవుడు, పరిశుద్ధాత్మ వల్ల దేవుడు మనందరికి ఇచ్చినప్పుడు మనం వాటిలో పాలువారమై ఉండాలని మరి మేమందరినీ కూడా మీ అందరిని కూడా నేను దేవుని పేరట బ్రతిమాలుచున్నానమ్మా. మరి మనందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. యెరూషలేము ప్రాంతంలో 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో అందరము కూడా యేసు క్రీస్తుతో కలిసి మనందరము సంచరించాలని, అట్టి కృప దేవుడు మనందరిపై ఉండాలని ఆ దేవుని నామములో మరి ప్రార్థన చేసుకుందామమ్మా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు యెరూషలేము ప్రాంతం అంతా కూడా అయ్యా మేము వీడియో ద్వారా చూసి ఉన్నాము. అదేవిధంగా లేఖనాల పరిశోధన కూడా చేసి ఉన్నామయ్యా. రేపటి దినాన నిర్జీవంగా ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా అయ్యా, పర్వతాలారా, గుట్టల్లారా, నదుల్లారా, పర్వతాలారా నా బిడ్డలు వస్తున్నారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని మీరే ఆజ్ఞ ఇచ్చి
ఆనాడు ఆదాము అవ్వమ్మలకు ఏ విధంగా అయితే వారి నివాస యోగ్యంగా ఏదైనా తోటను రెడీ చేసావో ఈరోజు తండ్రి నాన్న ఇజ్రాయేలీల కోసము వారితో పాటు అన్యులైన మా కోసం కూడా సిద్ధపరుస్తున్న నా దైవమా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నా. ఇది జీవమయ్యా, జీవము కలిగిన కార్యాలు, జీవము కలిగిన మాటలు ప్రభు. మేమందరము కూడా అయ్యా నీ నిత్య రాజ్యములో వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆ రాజ్యములో చేరాలని అయ్యా, ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో కాకుండా ప్రభు నీలో పరలోక రాజ్యములో కూడా మేమందరము పాలివారం అవ్వాలని మా అందరిని మీరు ఆశీర్వదించమని ఇట్టి కృపను ఇట్టి ధన్యతను అయ్యా మేము మా అందరికి ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.